శ్రీ శివమహాపురాణము రుద్ర సంహిత పార్వతీఖండ అధ ఏకోనచత్వారింశోऽధ్యాయ శివుని యాత్ర. నారద ఉవాచ విధేతాత మహాప్రాజ్ఞ విష్ణుశిష్య నమోస్తుతే అద్భుతేయం కథాశ్రావి త్వత్తోస్మాభిః కృపానిధే ఇదానీం శ్రోతుమిచ్చామి చరితం శశిమౌళినః వైవాహికం సుమాంగళ్యం సర్వాఘ వినాశనం కిం చకార మహాదేవః ప్రాప్య మంగళపత్రికాం తాం శ్రావయ కథాం దివ్యాం శంకరస్య పరాత్మనః. నారదుడిట్లు పలికెను, ఓ విధి తండ్రి మహాప్రాజ్ఞ విష్ణు శిష్య నీకు నమస్కారము. ఓ దయానిధి, నీవు నాకి అద్భుతమగు గాథను వినిపించితివి. ఇప్పుడు చంద్రశేఖరుని సుమంగళమగు సమస్త పాపరాశులను నశింపజేసే వివాహ వృత్తాంతమును వినగోరుచున్నాను. మంగళపత్రికను పొందిన తరువాత మహాదేవుడు ఏమి చేసెను? శంకర పరమాత్మని ఆ దివ్యగాథను వినిపింపుము. బ్రహ్మవాచ శృణువత్స మహాప్రాజ్ఞ శాంకరం పరమం యశః యచ్చకార మహాదేవః ప్రాప్య మంగళపత్రికాం అద శంభుర్గృహీత్వా తాం ముదా మంగళపత్రికాం విజహాస ప్రహృష్టాత్మా మానం తేషాం వ్యధాద్విభుః వాచయిత్వా చ తాం సమ్యక్ స్వీకార విధానతః తచ్చ నాణ్యాపయామాస బహు సమ్మాన్య చాదృతః. ఉవాచ మునివర్గాంస్తాన్ కార్యం సమ్యక్ కృతం శుభం ఆగంతవ్యం వివాహే మే వివాహ స్వీకృతో మయా. బ్రహ్మ ఇట్లు పలికెను, వత్స మహాప్రాజ్ఞ శంకరుని పరమకీర్తిని వినుము. మహాదేవుడు మంగళపత్రికను స్వీకరించిన తరువాత ఏమి చేసెనో అను విషయమును వినుము. శంభుడు ఆ మంగళపత్రికను ఆనందముతో స్వీకరించి సంతసించిన అంతరంగము గలవాడై చిరునవ్వు నవ్వెను. వారికి ఆ ప్రభుడు సత్కారమును చేసెను. ఆ పత్రికను యథావిధిగా చదివించి ఆయన స్వీకరించెను. వారిని చాలా సత్కరించి పంపించెను. అప్పుడు ఆయన సప్తర్షులతో శుభకార్యమును చక్కగా నిర్వహించితిరి. ఈ వివాహము నాకు అంగీకారమే, నా వివాహమునకు రండు అని చెప్పెను. నిత్యాకన్య వచస్యంభో ప్రహృష్టాస్తే ప్రణమ్యతం పరిక్రమ్య యయుర్ధామా సంసంతః స్వం విధిం పరం అథ దేవేశ్వరః శంభుః సస్మారత్వాం మునేధృతం లౌకికాచారమాశ్రిత్య మహాలీలాకర ప్రభుః త్వమాగతః పరప్రీత్య ప్రశంసన్ స్వం విధిం పరం ప్రణవంశ్చ నతస్కంధో వినీతాత్మా కృతాంజలిః అస్తౌత్స జయశబ్దాని సముచ్చార్య ముహుర్ముహుః నిదేశం ప్రార్థయంతస్య ప్రశంసన్ స్వం విధిం మునే. శంభుని ఆ మాటను విని వారు మిక్కిలి సంతసించిన వారై ఆయనకు నమస్కరించి ప్రదక్షిణము చేసి తమ గొప్ప భాగ్యమును కొనియాడుచూ తమ స్థానమునకు వెళ్ళిరి. ఓ మహర్షి, అప్పుడు గొప్ప లీలను ప్రదర్శించు దేవదేవులకు ఆ శంభు ప్రభుడు వెంటనే నిన్ను స్మరించెను. నీవు మహానందముతో నీ పరమభాగ్యమును కొనియాడుతూ విచ్చేసి చేతులు జోడించి వినయము నిండిన మనస్సుతో తలవంచి నమస్కరించితివి. ఓ మహర్షి, నీవు అనేక పర్యాయములు జయశబ్దములను పలికి స్తుతించితివి. నీవు శంభుని ఆదేశమును ప్రార్థించి నీ భాగ్యమును కొనియాడుకొంటివి. తతశంభుః ప్రహృష్టాత్మ దర్శయన్ లౌకికీం గతిం ఉవాచ మునివర్యం త్వాం ప్రేణయన్ శుభయాగిరా. ఓ మునిశ్రేష్ఠ, తరువాత శంభుడు హర్షముతో నిండిన మనస్సు గలవాడై లోకాచారమును ప్రదర్శించువాడై శుభవచనములతో ఆనందమును కలిగిస్తూ నీతో ఇట్లనెను. శివ ఉవాచ ప్రీత్వా శృణు మునిశ్రేష్ఠ హ్యస్మత్తోద్య వదామితే బ్రువే తత్వాం ప్రియో మే యద్భక్తరాజశిరోమణిః కృతం మహత్తపోదేవ్యా పార్వత్యా తవ శాసనాత్ తస్తేవ వరో మయా దత్తః పతిత్వే తోషితేన వై కరిష్యేహం వివాహం చ తస్యావస్యో హి భక్తితః సప్తర్షిభిః సాధితం చ తల్లగ్నం శోధితం చ తైః అద్య తస్మాత్ సప్తమే చాహ్ని తద్భవిష్యతి నారద మహోత్సవం కరిష్యామి లౌకికీం గతిమాశ్రితః. శివుడిట్లు పలికెను, ఓ మునిశ్రేష్ఠ, నేను నీకు చెప్పెదను, నీవిప్పుడు ప్రీతితో వినుము. నీవు గొప్ప భక్తులలో అగ్రగణ్యుడవు, నాకు ప్రియుడవు, కావుననే నీకు చెప్పుచున్నాను. పార్వతీదేవి నీ ఆదేశముచే గొప్ప తపస్సును చేసినది. నేను సంతసించి ఆమెను వివాహమాడదని వరమునిచ్చితిని. భక్తికి వసుడనయ్యే నేను ఆమెను వివాహమాడదను. ఈ కార్యమును సప్తర్షులు సాధించినారు. వారు వివాహ లగ్నమును కూడా నిర్ణయించినారు. ఓ నారద, ఈనాటి నుండి 7వ నాడు వివాహము సంపన్నము కాగలదు. నేను లోకాచారం అనుసరించి గొప్ప ఉత్సవమును చేయగలను. బ్రహ్మ ఉవాచ ఇది శ్రుత్వా వచస్తస్య శంకరస్య పరాత్మనః ప్రసన్నదీః ప్రభుం నత్వా తతస్త్వం వాక్యమబ్రవీః. బ్రహ్మ ఇట్లు పలికెను, ఓ కుమార, శంకర పరమాత్మ యొక్క ఈ మాటను విని ప్రసన్నమగు మనస్సు గల నీవు ఆ ప్రభునకు నమస్కరించి ఇట్లు పలికితివి. నారద ఉవాచ భవతస్తు వ్రతమిదం భక్తవస్యో భవాన్మతః సమ్యక్ కృతం చ భవతా పార్వతీ మానసేప్సితం కార్యం వత్సదృశ్యం కించిత్ కథనీయం త్వయా విభో మత్వా స్వసేవకం మాంహి కృపాం కురు నమోస్తుతే. నారదుడిట్లు పలికెను,
ఇది నీ వ్రతము, నీవు భక్తులకు అధీనుడవని చెప్పెదరు. పార్వతి యొక్క మనస్సులోని కోరికను తీర్చి నీవు మంచి పనిని చేసితివి. హే విభో, నీవు నన్ను నీ సేవకునిగా తలంచి నాకు తగిన కార్యమునందు నియోగించుము. నా యందు దయను చూపుము, నీకు నమస్కారమగునుగాక. బ్రహ్మవాచ ఇత్యుక్తస్తు త్వయా శంభుః శంకరో భక్తవత్సలః ప్రత్యువాచ ప్రసన్నాత్మా సాదరం త్వాం మునీశ్వరం. బ్రహ్మ ఇట్లు పలికెను, ఓ మహర్షి, నీవు ఇట్లు పలుకగా భక్తవత్సలుడకు శివశంకరుడు ప్రసన్నమగు మనస్సు గలవాడై సాదరముగా నీతో నిట్లనెను. శివ ఉవాచ విష్ణు ప్రభృతి దేవాంశ మునీన్ సిద్ధానపి ధ్రువం త్వం నిమంత్రయ మద్వాన్యా మునేన్యానపి సర్వతః సర్వే ఆయాంతు సోత్సాహాః సర్వశోభా సమన్వితాః సస్త్రీ సుతగణాః ప్రీత్య మమ శాసన గౌరవాత్ నా గమిష్యంతి ఏ త్వత్ర మద్వివాహోత్సవ మునే తే స్వకీయా నా మంతవ్యా మయా దేవాదయ ఖలు. శివుడిట్లు పలికెను, ఓ ముని, విష్ణువు మొదలగు దేవతలను, మునులను, సిద్ధులను మరియు ఇతరులనందరినీ కూడా నా మాటగా తప్పనిసరిగా నీవు ఆహ్వానించుము. అందరూ నా శాసనమందరి ఆదరవుతో ఉత్సాహవంతులై సర్వశోభలను కలిగి ఉన్నవారై భార్యాపుత్రులతో పరివారంతో కూడా ప్రీతితో వచ్చెదరుగాక. ఓ ముని, దేవతలు మొదలగు వారు ఎవరైతే ఈ వివాహ మహోత్సవమునకు హాజరు కారో వారిని నేను నావారు అని భావించలేను. బ్రహ్మవాచ ఇతీశాజ్ఞాం తతోద్ధృత్వా భవాన్ శంకరవల్లభః సర్వాన్ నిమంత్రయామాసాత్ తం తం గత్వా ధృతం మునే శంభోః ఉపకంఠమాగత్య ధృతం మునివరో భవాన్ తద్దూత్యాత్ తత్ర సంతస్థౌ తదాజ్ఞాం ప్రాప్య నారద. శివోపి తస్థౌ సోత్కంఠస్తదాగమన లాలసః స్వగణైః సోత్సవైః సర్వైః నృత్యద్భిః సర్వతో దిశం ఏతస్మిన్నేవ కాలే తు రచయిత్వా స్వవేషకం ఆజగామ ఆచ్యుతః శీఘ్రం కైలాసం సపరిచ్యతః. బ్రహ్మ ఇట్లు పలికెను, ఓ ముని, శివునకు ప్రియుడవగు నీవు శివుని ఆ ఆజ్ఞను స్వీకరించి అందరి వద్దకు వ్యక్తిగతముగా వెళ్ళి శీఘ్రమే ఆహ్వానించితివి. నారద, నీవు శివుని దూతమై ఆయన ఆజ్ఞను నిర్వర్తించి వెనువెంటనే శివుని వద్దకు వచ్చి నిలబడితివి. శివుడు కూడా ముహూర్తము యొక్క రాకను ఉత్కంఠతో ఎదురు చూచుచుండెను. శివగణములన్నీ అన్ని దిక్కులందు నాట్యము చేయుచు ఉత్సవమును చేసుకొనెను. అదే కాలంలో విష్ణువు తన వేషమును ధరించి గణములతో కూడి శీఘ్రముగా కైలాసమునకు వచ్చెను. శివం ప్రణమ్య సద్భక్త్యా సదారాః సదలో ముదా తదాజ్ఞాం ప్రాప్య సంతస్థౌ సుస్థానే ప్రీతిమానసః తదాహం స్వగణైః ఆసు కైలాసగమనం ముదా ప్రభుం ప్రణమ్య అతిష్టం వై సానందః స్వగణాన్వితః ఇంద్రాదయో లోకపాల ఆయయుః సపరిచ్ఛదా తథైవాలంకృతాః సర్వే సోత్సవాః సకలత్రకాః తథైవ మునయో నాగాః సిద్ధా ఉపసురాస్తదా ఆయయుశ్చ పరేపీహ సోత్సవాః సునిమంత్రితాః. ఆయన భార్యతో గణములతో కూడి శివునకు ఆనందముతో పూర్ణ భక్తితో నమస్కరించి ఆయన ఆజ్ఞను పొంది చక్కని స్థానమునందు హర్షము నిండిన మనస్సు గలవాడై నివసించెను. అదే విధముగా నేను కూడా నా గణములతో కూడి ఆనందముతో వెంటనే కైలాసమునకు వెళ్ళి గణములతో సహా శివునకు నమస్కరించి ఆనందంతో మకాము చేసి తిని ఇంద్రుడు మొదలగు లోకపాలురందరూ చక్కగా అలంకరించుకొని తమ భార్యలతో పరివారంతో కూడి ఉత్సాహముతో ఇచ్చేసిరి. అదే విధముగా ఆహ్వానించబడిన మునులు, నాగులు, సిద్ధులు, ఉపదేవతలు మరియు ఇతరులందరూ ఉత్సాహముతో కైలాసమునకు విచ్చేసిరి. మహేశ్వరస్తదా తత్రాగతానాం చ పృథక్ పృథక్ సర్వేషాం అమరాదీనాం సత్కారం వ్యదధాత్ ముదా అదోత్సవో మహానాసీత్ కైలాసే పరమోద్భుతః నృత్యాదికం తథా చక్రుర్యథాయోగ్యం సురస్త్రియః ఏతస్మిన్ సమయే దేవ విష్ణాద్యా ఏ సమాగతాః యాత్రాం కారయితుం శంభోస్తత్రోషుస్తేఖిలా మునే శివాజ్ఞాప్తాస్తదా సర్వే మదీయమితి యంత్రితాః శివకార్యమిదం సర్వం చక్రిరే శివసేవనం. అప్పుడు మహేశ్వరుడు అతడుకు వచ్చిన దేవతలు మొదలగు వారందరికీ వ్యక్తిగతముగా సత్కారమును ఆనందముతో చేసెను. తరువాత కైలాసములో అత్యద్భుతము మహోత్సవము జరిగెను. అప్పుడు దేవతా స్త్రీలు యథోచితముగా నాట్యము మొదలగు వాటిని చేసిరి. ఓ ముని, ఆ సమయంలో అతడుకు విచ్చేసిన విష్ణువు మొదలగు దేవతలు అందరూ శంభుని వివాహయాత్రను సంపన్నము చేయుటకై అచటనే నివసించి ఉండిరి. అప్పుడు శివునిచే ఆజ్ఞాపించబడిన వారందరూ శివుని కార్యమునంతను స్వీయ కార్యముగా భావించి శివుని సేవించిరి. మాతరః సప్తతాస్తత్ర శివభూషా విధిం పరం చక్రీరే చ ముదాయుక్త యథాయోగ్యం తథా పునః తస్య స్వాభావికో వేషో భూషా విధిరభూత్తదా తస్యేచ్ఛయా మునిశ్రేష్ఠ పరమేశస్య సుప్రభో చంద్రస్య ముకుటస్థానే సాన్నిధ్య మకరోత్తదా లోచనం సుందరం హ్యాసీత్ తృతీయం తిలకం శుభం కర్ణాభరణ రూపౌ చ హి సర్పౌ ప్రకీర్తితో కొండలే భవతాం తస్య
నానారత్నాన్వితే మునే. కైలాసమునందు సప్తమాతృకలు శివుని చక్కని యథోచితమైన అలంకార విధిని ఆనందముతో చేసిరి. ఓ మహర్షి, పరమేశ్వరుడు ఆ శివప్రభుని ఇచ్చచే ఆయన యొక్క సహజ వేషము అలంకార విధిగా మారిపోయెను. చంద్రుడు కిరీటముగా రూపుదిద్దుకొనెను. సుందరమగు మూడవ కన్ను శుభతిలకముగా మారిపోయెను. ఓ ముని, 2 సర్పములు అనేక రత్నములతో కూడిన కర్ణ కొండలములుగా రూపుదాల్చెను. అన్యాంగ సంస్థితా సర్పాస్తదంగాభరణాని చ బభూవురతిరామ్యాని నానారత్నమయాని చ విభూతి రంగరాగోభూత్ చందనాది సముద్భవ తద్దుకూల మభూద్దివ్యం గజచర్మాది సుందరం ఈదృశం సుందరం రూపం జాతం వర్ణాతి దుష్కరం ఈశ్వరోపి స్వయం సాక్షాదైశ్వర్యం లబ్ధవాన్ స్వతః తతశ్చ సర్వే సురయక్ష దానవా నాగాః అప్సరసో మహర్షయః సమేత్య సర్వే శివసన్నిధం తదా మహోత్సవాః ప్రోచరహో గుదాన్వితాః. ఇతరావయవముల యందుండే సర్పములు ఆయా అంగములకు మిక్కిలి రమ్యములు అనేక రత్నములు పొదగబడినవి అగు ఆభరణములుగా రూపుదిద్దుకొనెను. విభూతి గంధాదులతో కూడిన అంగ విలేపనమాయను. గజచర్మము దివ్యము సుందరముగు పట్టు వస్త్రమాయను. ఆయన ఇట్టి వర్ణింపశక్యము గాని సుందర రూపమును పొందెను. ఈశ్వరుడే స్వయముగా ఐశ్వర్యమును పొందెను. అప్పుడు దేవతలు, రాక్షసులు, యక్షులు, నాగులు, పతంగములు, అప్సరసులు, మహర్షులు అందరూ మహోత్సాహముతో శివుని సన్నిధికి వచ్చి ఆనందభరితులై ఆశ్చర్యంతో కూడిన వారై ఇట్లనిరి. సర్వే ఊచుః గచ్చ మహాదేవ వివాహార్థం మహేశ్వర గిరిజాయా మహాదేవ్యాః సహాస్మాభిః కృపాం కురు. తతో విష్ణురువాచేదం ప్రస్తావ సదృశం వచః ప్రణమ్య శంకరం భక్త్యా విజ్ఞాన ప్రీతమానసః. అందరూ ఇట్లు పలికిరి, మహాదేవ మహేశ్వర, పార్వతీ మహాదేవిని వివాహమాడుట కొరకై మాతో కూడి శీఘ్రమే బయలుదేరుము, దయను చూపుము. అప్పుడు జ్ఞానముచే సంతుష్టమైన మనస్సు గల విష్ణువు భక్తితో శంకరునకు నమస్కరించి సందర్భమునకు అనురూపమగు మాటలను ఇట్లు పలికెను. విష్ణురువాచ, దేవదేవ మహాదేవ శరణాగత వత్సల కార్యకర్త స్వభక్తానాం విజ్ఞప్తిం శృణుమే ప్రభో గృహ్యోక్త విధినా శంభో స్వవివాహస్య శంకర గిరీశ సుతయా దేవ్యా కర్మకర్తుమిహార్హసి త్వయా చ క్రియమాణే తు వివాహస్య విధౌ హర స ఏవ హి తథా లోకే సర్వః ఖ్యాతిమాప్నుయాత్ మండపస్థాపనం నాందీముఖం తత్కుల ధర్మతః కారయ ప్రీతితో నాథ లోకే స్వం ఖ్యాపయన్ యశః. విష్ణు ఇట్లు పలికెను, దేవదేవ మహాదేవ, శరణుజొచ్చిన వారిపై నీకు ప్రీతి మెండు. నీవు నీ భక్తుల కార్యమును చక్కబెట్టెదవు. ఓ ప్రభు నా విన్నపమును వినుము. శంభో శంకర, నీవు పార్వతీదేవిని గృహ్య సూత్రములలో చెప్పబడిన విధానములో వివాహమాడదగుదువు. హే హర, నీవు వివాహ విధిని పాటించినచో లోకమునందు ఆ విధి అంతటా ఖ్యాతిని పొందగలదు. ఓ నాథ, వారి కులధర్మమును అనుసరించి మండప స్థాపనమును నాందీముఖమును ప్రీతితో పూర్వకముగా అనుష్ఠించి లోకములో నీ కీర్తిని విస్తరింపజేయము. బ్రహ్మవాచ, ఏవముక్తస్తదా శంభుర్విష్ణునా పరమేశ్వరః లౌకికాచార నిరతో విధినా తచ్చకారసః అహం హ్యధికృతస్తేన సర్వమభ్యుదయోచితం అకుర్వం మునిభిః ప్రీత్యా తత్ర తత్కర్మ చాదరాత్. కశ్యపో అత్రిర్వసిష్ఠస్య గౌతమో భృగురేవ చ కన్వో బృహస్పతిః శక్తిర్జమదగ్నిః పరాశరః మార్కండేయః శిలాదో అరుణపాలో కృతశ్రమః అగస్తశ్చవ్యనో గర్గః శిలాధోల మహామునే. బ్రహ్మ ఇట్లు పలికెను. విష్ణువు ఇట్లు పలుకగా లోకాచారమునందు శ్రద్ధగల శంభు పరమేశ్వరుడు ఆ కర్మలను యథావిధిగా చేసెను. ఆయనచే నియోగింపబడిన నేను మునులతో కూడి అచట అభ్యుదయముకు తగిన ఆ కర్మలను అన్నింటినీ ప్రీతితో ఆదరముతో చేసితిరి. ఓ మహర్షి, కశ్యపుడు, అత్రి, వశిష్ఠుడు, గౌతముడు, భృగువు, గురుడు, కన్వుడు, బృహస్పతి, శక్తి, జమదగ్ని, పరాశరుడు, మార్కండేయుడు, శిలాపాకుడు, అరుణాపాలుడు, అకృతశ్రముడు, అగస్త్యుడు, చ్యవనుడు, గర్గుడు మరియు శిలాదుడు అచటకు విచ్చేసిరి. దదీచి రూపమన్యుశ్చ భరద్వాజో కృతవ్రణః పిప్పలాధో దక్షికః కౌత్సో వ్యాస సశిష్యకః ఏతే చాన్యే చ బహవా ఆగతాః శివసన్నిధిం మయా సునోదితాస్తత్ర చక్రుస్తే విధివత్ క్రియాం వేదోక్త విధినా సర్వే వేదాంగపారగాః రక్షాం చక్రుర్మహేశస్య కృత్వా కౌతుకమంగళం ఋగ్యజుస్సామ సూక్తైస్తు తథా నానావిధైః పరైః మంగళాని చ భూరీని చక్రుః ప్రీచా ఋషయోఖిలా. దదీచి, ఉపమన్యువు, భరద్వాజులు
ఆకృతవ్రణుడు, పిప్పలాదుడు, కుశికుడు, కౌత్సుడు, వ్యాసుడు, అతని శిష్యులు మరియు ఎందరో ఇతరులు శివుని సన్నిధికి వచ్చి ఉండిరి. వారందరూ నా ప్రేరణచే అచట వైవాహిక కర్మను యథావిధిగా నిర్వర్తించిరి. వేదాంగవేత్తలకు వారందరూ మహేశునకు వేదోక్త విధానముచే పవిత్ర వివాహ కర్మకు మంగళమును కలిగించే రక్షాబంధనమును నిర్వర్తించిరి. ఆ ఋషులందరూ ఋగ్యజుస్సామ వేదముల ఎందలి సూక్తములను ఇతర విధులైన వివిధ ఆశీర్వచనములను పఠించి ప్రేమతో విస్తృతముగు మంగళాశాసనములను చేసిరి. గ్రహాణం పూజనాం ప్రీత్య చక్రుస్తే శంభునామయ మండపస్థ సురాణం చ సర్వేషాం విఘ్నశాంతయే తతః శివః సుసంతుష్టః కృత్వా సర్వం యథోచితం లౌకికం వైదికం కర్మ ననామ చ ముదాద్విజాన్ అద సర్వేశ్వరో విప్రాన్ దేవాన్ కృత్వా పురస్సరాన్ నిస్ససార ముదా తస్మాత్ కైలాసాత్ పర్వతోత్తమాత్ బహిః కైలాస శిఖరాచ్యభుః తస్థౌ ముదాన్వితః దేవైః సహ ద్విజైశ్చేవ నానా స్వీకారకః ప్రభుః. వారు శంభునిచే గ్రహ పూజను ఆనందముతో చేయించిరి మరియు విఘ్న నివారణ కొరకు మండపమును స్థాపించి దాని యందు దేవతలనందరినీ ఆరాధించిరి. అప్పుడు శివుడు లౌకిక వైదిక కర్మలన్నింటినీ యథాయోగ్యముగా చేసి ఆ బ్రాహ్మణులకు ఆనందముతో నమస్కరించెను. అప్పుడు సర్వేశ్వరుడు శివుడు బ్రాహ్మణులను దేవతలను ముందిడుకొని పర్వతరాజముకు కైలాసము నుండి ఆనందముతో బయలుదేరెను. అనేక లీలలను నెరపు ఆ శంభుప్రభుడు ఆనందముతో నిండిన వాడై దేవతలతో మరియు ఋషులతో కూడి కైలాస పర్వతమునకు బయట నిలిచెను. తదోత్సవో మహానాసీత్ తత్ర దేవాదిభిః కృతః సంతుష్టర్ధ్యం మహేశస్య గానవాద్య సునృత్యకః. అప్పుడు దేవతలు అచట మహేషుని సంతోషము కొరకు గానవాద్ నృత్యములతో నలరారే ఉత్సవమును జరిపిరి. ఇది శ్రీ శివమహాపురాణే రుద్ర సంహితాయాం పార్వతీఖండే శివయాత్రావర్ణనం నామ 49. శ్రీ శివమహాపురాణంలోని రుద్ర సంహిత యందు పార్వతీఖండలోని శివయాత్రావర్ణనం అనే 39వ అధ్యాయము ముగిసినది.